నన్ను కాపాడడానికి పాప ప్రక్షాళన రహస్యాన్ని అన్నతో చెప్పడం తప్పేగా ఫాదర్? ఏ ఫాదర్ అయినా ఎప్పుడు పాప ప్రక్షాళన రహస్యాన్ని బయటికి చెప్పకూడదు, ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే. చూస్తుంటే లోపల ఎంక్వైరీ చాలా గట్టిగా చేస్తున్నారు. ఇప్పుడు అందరికి అర్థమైందా నిజంగా ఎవరు తప్పు చేశారనేది? అవునరా, ఆ శవాన్ని గుంతలోంచి తీసేప్పుడు మేమందరం హత్య నువ్వే చేసావు అనుకున్నాం. నేనా? అవును, అసలు ఈ ఊర్లోనే నువ్వు పెద్ద ఈ మధ్య నువ్వు కనిపించడం లేదు కదా, అందుకే అనుమానం. వెళ్ళానన్నా, ఒక వారం రోజులు ఊరేలేసి వచ్చాను కదా, దాని గురించి మాట్లాడుతున్నారు. అవి ఎక్కడో జరిగిందంటేనే మనం ఫాదర్ ఇప్పుడే వస్తున్నట్టున్నారు. ఆయన వస్తే ఏదైనా సాల్వ్ అవ్వాల్సిందే. అరే నువ్వు కంగారు పడుకో, నేను చెప్తాను కదా. ఆగు, నువ్వు ఆగు. కొంచెం జరుగు జరుగు, పక్కకి జరుగు. ఇక్కడ ఎవరికైనా పాప ప్రక్షాళన చేస్తారా? యవయ్యా, అదిగో ఫాదర్ వచ్చారు. జాయ్తో నేను మాట్లాడాలి. 5 నిమిషాలు. వెళ్ళండి, లోపలే ఉన్నాడు. బయలుదేరే ముందు ఫాదర్ని కలుస్తారని నేను అనుకోలేదు. అందుకే ఇక్కడికి వచ్చాను. రేపు చర్చిలో జెండా ఎగరేస్తున్నాం, అది చూడ్డానికి మాత్రం నువ్వు ఉండవు జాయ్. కానీ జెండా ఎగరేయటానికి ఫాదర్ కూడా ఉండడనుకున్నప్పుడే కొంచెం కష్టంగా ఉంది. వాళ్ళు నన్ను ఇప్పుడు స్టేషన్కి తీసుకెళ్తారు. అక్కడ హత్య చేసింది జాయే, గుంట తవ్వి పూడ్చింది ఫాదర్. నువ్వు కూడా నాతో పాటే వస్తావు. నీ ప్రాణం నువ్వే బలిచ్చుకున్నావు జాయ్, కానీ నా ప్రాణం జీసస్ కాపాడాడు. ఆ రోజు నువ్వు నాకు ఒక వీడియో చూపించావు కదా, ఆ తర్వాత కూడా కొన్ని సంఘటనలు జరిగాయి. అవి నువ్వు ఒకసారి చూడు. నేనక్కడ గుంట తవ్వుతానని ఖచ్చితంగా నువ్వు నమ్మడం వల్ల నాకంటే ముందే అక్కడికి వచ్చావు కదా. మనసులో చాలా సేఫ్గా చేశాను అనుకున్నావు నువ్వు. వచ్చే వారంలోపు నేను సులువెక్కిస్తాను అని ఈ విన్సెంట్ చెప్పింది ఖచ్చితంగా జరుగుతుంది. రాత్రిపూట బల్బులు పగలగొట్టే వాళ్ళ గురించి తెలుసుకోవడానికి ఏదైనా దారి ఉందా అని ఆలోచిస్తే వీడే చెప్పాడు కెమెరా ఫిక్స్ చేద్దామని. అందులో రికార్డ్ అయిందో లేదో అని చూడడానికి వాటిని బయటికి తీసి చూసాం. అందులో రికార్డ్ అయినవి చూసినప్పుడు మాకు ఇది కనిపించింది. మాకు చాలా భయం వేసింది. ఆ భయం మాకు ఇంకా పోలేదు. ఎరా జీసస్ చెప్తున్నాడు, ఈ ఫాదర్ పాటిస్తున్నాడు.